ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? ఈ యొక్క నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజున ప్రభు తన వాక్యాన్ని మనకు అందించి నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకిడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. మీరు ప్రార్థనా పరులు కావచ్చు, రోజు వాక్యం ధ్యానించేవారు కావచ్చు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవారు కావచ్చు, భాషల్లో మాట్లాడి పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవమును కలిగిన వారు కావచ్చు. మీ నడవడిక మంచిగా ఉన్నప్పటికీ మీరు చెడ్డవారితో దుష్టులతో సాంగత్యం చేయడం ద్వారా అల్లరితో కూడినటువంటి ఆటపాటల స్థలంలోనికి, ముసలమ్మ ముచ్చట్ల స్థలంలోనికి, వ్యర్థమైనటువంటి సంభాషణలు, అనవసరమైన వ్యక్తులతో మీరు సంబంధము కలిగి ఉండి వారితో సహవాసం చేయడం ద్వారా మీ అభిషేకాన్ని మీరు కోల్పోతారు. మీ మీద ఉన్న దేవుని కృపను మీరు గుర్తించకుండా మీరు దేవుని కృపకు దూరం అవుతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. మోసపోకండి. అవును, మీరు పదే పదే పడిపోవడానికి గల కారణం దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ మీలో సంతోషం లేకపోవడానికి, ఆనందం లేకపోవడానికి, ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆ యొక్క ప్రసన్నతను అనుభవించలేని కారణం ఏమిటంటే నువ్వు ఎవరితో అయితే చెడ్డ వ్యక్తులతో సహవాసం చేస్తున్నావో వారితో జోడుగా ఉండడం దేవుని చిత్తము కాదు. సంసోను ఒక బలమైనటువంటి అభిషేక్తుడు. దేవుని అభిషేకం తనపై ఉన్నది, తనలో ఉన్నది. అతడు ఎప్పుడైతే దుష్ట దెలీలాతో సాంగత్యం చేశాడో, సహవాసం చేశాడో, తన అభిషేకాన్ని కోల్పోయాడు. నీవు దేవుణ్ణి అభిషేకింపబడిన వ్యక్తివి, నువ్వు దేవునికి కావలసిన వ్యక్తివి, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. అయితే సాతాను యొక్క ప్రథమమైనటువంటి కనుదృష్టి నీ మీదనే ఉంటుంది. దుష్టుని యొక్క ఫోకస్ కూడా నీ మీదే ఉంటుంది. నీ అభిషేకాన్ని వాడు పీల్చుకోవడానికి, నీ అభిషేకాన్ని వాడు దొంగలించడానికి, నీ జీవితంలోనికి దెలీలాలను, దుష్ట సాంగత్యము, దుష్ట సహవాసాన్ని నీ జీవితంలోకి తీసుకొని వచ్చి నిన్ను మోసగిస్తాడు. అందుకని పౌలు గారు స్పష్టంగా వ్రాస్తున్నారు, మోసపోకండి, మీరు దుష్టులతో సహవాసం చేయకండి. కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లలారా, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో, మీరు చదువుతున్న దగ్గర, మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర, మీరు ఉంటున్న దగ్గర చెడ్డ వ్యక్తులతో, దుష్టులతో జోడిగా ఉండి సహవాసం చేస్తూ మీ యొక్క అభిషేకాన్ని, మీ కృపను మీరు కోల్పోకండి. పరిశుద్ధులతో సహవాసం చేయండి, నీతిమంతులతో సహవాసం చేయండి. తిమోతితో పౌలు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేసే వారితో ఉండు, చెడ్డవారితో కాదు, దుష్టులతో కాదు. కాబట్టి దుష్ట సాంగత్యము చేయకండి. పరిశుద్ధులతో, పరిశుద్ధంగా మాట్లాడే వారితో మాత్రం మీ సహవాసం చేయండి. ఈ మాటలు చెప్తున్నాను ముగించే ముందు, చెడ్డ సాంగత్యములో ఉన్నటువంటి ఆ యొక్క వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి ఇప్పుడే మీరు బయటికి రండి. అవి మీ యొక్క మనసును, మీ ఆలోచనలను పొల్యూట్ చేయకుండా, అపవిత్రపరచకుండా మీరు కాపాడుకుంటారు. పరిశుద్ధమైనటువంటి గుంపులో, పరిశుద్ధమైన సమాజంలో, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేసే వారి మధ్యలో ఉండండి. మీ అభిషేకం అధికమవుతుంది. ఎలీషాతో, మోషేతో, యేసుక్రీస్తు ప్రభువారితో, పరిశుద్ధమైనటువంటి వ్యక్తులతో మీ సహవాసం కలిగి ఉందురుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ప్రభా, మీకు స్తోత్రం. చెడ్డ బంధములు, చెడ్డ సహవాసములు, చెడ్డ సాంగత్యములు, దుష్ట సాంగత్యము తెగిపోవును గాక. మేము నీ బిడలమై ఉన్నాం. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పరిశుద్ధమైన నడకను మీరు నడవాలి. అటు కృపను మీరు మాకు దయచేయండి అయ్యా. చెడ్డ వ్యక్తులు మా జీవితంలోంచి తొలగిపోవుదురుగాక. చెడ్డ సంబంధములు మా జీవితంలోంచి తొలగిపోవును గాక. పరిశుద్ధమైనటువంటి సంబంధములు కలిగి పరిశుద్ధమైన జీవితంలో జీవించటకు కృప చూపి సహవాసంలో ఇంకను ఎదుగుటకు సహాయం చేయండి. అప్పుడు మా అభిషేకము అయ్యా, మా యొక్క ప్రణాళిక, మా దర్శనము దగ్గరికి ఇంకా మేము పదునైన వ్యక్తులుగా పరిగెత్తుటకు కృపను మాకు దయచేయమని, ఈ దినమంతా మమ్మల్ని మీరు నడిపించమని, మా అభిషేకం ఎక్కడ కలుషితము కాకుండా, పొల్యూట్ కాకుండా కాపాడుకొనుటకు మేము వినే మాటలలో, అయ్యా మేము చూసే చూపులలో, మేము ఎవరినైతే తాకుతున్నామో, ఎవరితో అయితే మేము సహవాసం చేస్తే, ఎవరితో మేము ముట్టుతున్నామో వారు సైతం పరిశుద్ధముగా ఉన్నట్లుగా సహాయం చేసి ఆ జ్ఞానమును మాకు దయచేయమని, సాతాను ఎక్కడైతే మనం మోసగిస్తున్నాడో దాని విషయంలో మెలకువ కలిగి వాడి తంత్రములు ఎరిగిన వాడమై అయ్యా వారి యొక్క కుతంత్రములు తిప్పుకొట్టకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.